Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. లేదు మరి సెకండ్ పార్ట్లో ఏమన్నా ఉంటుందేమో తెలీదు 10కి 100,000 వాట్ ఎవర్ ఇట్ ఇస్ మోర్ దెన్ డెఫినెట్లీ ఇట్స్ హిట్. నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు బట్ స్టిల్ ఐ వాచ్డ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. సారీ సూర్య బట్ ఈ రోజు నుంచి నేను ప్రభాస్ ఫ్యాన్ అయిపోయా ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. సారీ చెప్పను, మీరు చూడండి. నేను డైలాగ్స్ చెప్పాను అంటే నేను డైలాగ్ అని నేను చెప్పలేనండి. ఎవ్రీథింగ్ ఇస్ అంటే నాకైతే పర్సనలీ డైలాగ్స్ విషయంలో ఫ్రెండ్స్ ఇద్దరు ఫైట్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇద్దరు ఫైట్ చేసినప్పుడు నీకంటే నేనే ఎక్కువ కొట్టాను రా, ఎక్కువ మనుషులను కొట్టాను అని చెప్పి సర్కాస్టిక్గా అన్నాడు. ఐ ఫెల్ట్ యునో ఇట్స్ లిటిల్ సర్కాస్టిక్ వే ఆఫ్ షోయింగ్ హిస్ ఫ్రెండ్షిప్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. లేదు అస్సలు బోర్ అనిపించలేదు. క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది. అంటే కొంతమంది కేజీఎఫ్ కి సీక్వెల్ గా ఉందంటున్నారు. ఇక కంపేర్ చేసుకునే వాళ్ళు ఎలా అయినా కంపేర్ చేసుకుంటారని, కానీ చాలా బాగుంది మూవీ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా కాన్సెప్ట్ బాగుందండి. మేము చూసాం కదండి, మేము కూడా లేడీసే కదా, మేము చూసాం కదా. చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. సినిమా వచ్చేసి ఒక 80% ఎలివేషన్తోనే నడిచింది. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ స్టోరీ ఉంటుంది మనకి, అంతే. కేజీఎఫ్ లెవెల్ కన్నా ఇంకా బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చేసిండు బాగా, కానీ మనకి 20% స్టోరీ చూపించండి. ఫస్ట్ ఆఫ్ అసలు స్టోరీయే చూపెట్టలేదు మనకి. సో అది ఒక బ్యాక్డ్రాప్ అనుకోవచ్చు మనకి. ప్రభాస్ క్యారెక్టర్ తక్కువనే చూపించండు మనకి, చాలా తక్కువ చూపించండు. ఫ్రెండ్షిప్ అయితే బాగుంది. సెకండ్ పార్ట్లో ఇంకా చీటింగ్ అనేది కామన్గా ఉంటుంది ఫ్రెండ్షిప్లో. ఫ్రెండ్షిప్ పార్ట్ అయితే కాదు. ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ఎట్లా సపరేట్గా వేరే లోకంకి తీసుకెళ్తాడు కాబట్టి ఇది కూడా అంతే ఉంది. సపరేట్గా ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసి ఆ కింగ్డమ్ కోసం, కుర్చీ కోసం పోరాటం, అంతే సింపుల్గా. అక్కడ ఉన్న కేజీఎఫ్లో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకొచ్చిండు, ఒక 2-3 తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిండు, అంతే. కేజీఎఫ్ లెవెల్ కన్నా ఇంకా బీభత్సమైన ఎలివేషన్ బాగా ఇచ్చిండు. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు అసలు స్టోరీ ఉండదు, ఓన్లీ ఎలివేషనే ఉంటుంది, హీరో ఎలివేషనే ఉంటుంది మొత్తం. మదర్ సన్ బాండింగే ఉంది. అది కూడా మదర్ ఎందుకు ఆపుతుంది ఒక్కొక్కసారి, ఎందుకు ఆపదు అనేది కూడా కొంచెం డ్రాస్టిక్గానే ఉంది. అది పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్ అయితే ఫస్ట్ పార్ట్ 1 ఎంతవరకు నడుస్తుంది అది కూడా మనం చూసుకోవాలి కదా. పార్ట్ 1ని బట్టి పార్ట్ 2 రిలీజ్ చేస్తారు. ఓవరాల్గా అయితే బాగానే ఉంది, మూవీ అయితే బాగుంది. అంటే లేడీస్ని కాపాడతాడు, అక్కడ ఒక స్టేజ్ లేడీస్ కాపాడతాడు. ఒక ముసలావిడ వచ్చి ప్రభాస్ చేతి పట్టుకుంటే ప్రభాస్ చేతి తీసేస్తాడు అనమాట. లేదు నువ్వు నిజంగానే వచ్చినావా దేవునిలాగా అన్న అదొక ఎలివేషన్ పార్ట్ చాలా బాగా చూపించిండు, అదొకటి నచ్చింది నాకు. శృతి హాసన్ అంతేం లేదు రోలు. శృతి హాసన్ అసలు ఎందుకు వచ్చింది అనేది, ఇండియాకి ఎందుకు వచ్చింది అనేది కూడా అంత ఇది లేదు. శృతి హాసన్ పార్ట్ ఏం లేదు. ఒక ఓవరాల్ మూవీలో ఒక 10 మినిట్స్ ఉంటుంది అంతే శృతి హాసన్. రేటింగ్ 10కి ఒక 7.5. సినిమా చూసిన తర్వాత ఏం నచ్చింది? సినిమాలో ఏం నచ్చింది? సినిమాలోనా వైలెన్స్ బాగా ఉంది. అది ఉండకుండా ఉంటే బాగుండేదా? ఏం కాదు, అట్లనే ఉండాలి కదా. ప్రభాస్ గారు ఎలా కనిపించారు స్క్రీన్ మీద? ప్రభాస్ లాగే ఉన్నారు. అందంగా ఉన్నారా? సూపర్ గా ఉన్నారు. చెప్పు సూపర్ గా ఉన్నారు. ఇక్కడ చేత చూపించు. సూపర్ గా ఉన్నారు. ఇట్లా సూపర్ చెప్పు, సూపర్ ఉన్నారు. ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించారా మేడం సినిమాలో? బాగా చూపించారు. మీకు మెయిన్లీ ఏం నచ్చింది సినిమా? ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేయొచ్చు అనిపించింది. ఇంకా ఫైట్స్ అవన్నీ బాగున్నాయి మేడం, మీకు నచ్చాయా ఫైట్స్? ఫైట్స్ ఎక్కడ నచ్చుతాయి అయ్యా, మరీ ఎక్కువ ఉన్నాయి. ఏమీ నచ్చలేదా మీకు? మరి అన్నీ నచ్చాయా? ఏంటది? ముఖ్యంగా మెయిన్లీ ఏం సినిమా? ఫ్రెండ్షిప్ నచ్చింది, మదర్ క్యారెక్టర్ నచ్చింది. అంతేనా? సాంగ్స్ బాగున్నాయండి? సాంగ్స్ బాగున్నాయి. చెప్పు బాగున్నాయి అని చెప్పు. హిట్ మూవీనా అయితే? హిట్ మూవీనా? ప్రభాస్ సినిమా అంటే హిట్టే కదా.